అది వచ్చినప్పుడు నా మాట వినట్లు గట్టిగా యేసయ్య స్తోత్రం చెప్తారా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిము గురించి ఎక్కువగా మనందరం చూస్తాం. స్పెసిఫిక్గా నాకు తెలిసి ఓల్డ్ టెస్టిమెంట్లో 3 ప్రవక్తలు ఓ ప్రత్యేకమైన వ్యక్తుల గురించి వారు ప్రవచించారు. హోషేయ అనబడిన ఆయన ఎఫ్రాయిము సంతానం గురించి మాట్లాడటం మనం చూస్తాం. నహూం అనే ఆయన నినివే యొక్క పట్టణం గురించి ఆయన మాట్లాడటం మనం చూస్తాం. ఒబద్యా అనే ఆయన ఎదోము అనగా ఏసావు గురించి మాట్లాడటం మనం చూస్తాం. హోషేయలో దేవుడు స్పెసిఫిక్గా ఆకోరు లోయల గురించి మెన్షన్ చేస్తున్నాడు. ఆకోరు లోయను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు బైబిల్లో నాకు కొన్ని లోయలు కనపడ్డాయి. అవన్నీ ఇప్పుడు చెప్పడానికి టైం లేదు, కానీ ఒక లోయ చెప్తా. నేను చూసిన కొన్ని లోయలు: 1 ఎష్కోలు లోయ, 2 ఏలా లోయ, 3 బెరాకా లోయ, 4 అబ్షాలోము లోయ, 5 ఆకోరు లోయ, 7 దర్శనపు లోయ. ఇలా చాలా లోయలు ఉన్నాయి బైబిల్లో. కానీ ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఈ మాట మీతో చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. వాక్యం వినటానికి ఇష్టపడే వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి గట్టిగా చప్పలు కొడతారు యేసయ్యకి. హోషేయలో ఆకోరు లోయని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆకోరు లోయ అనే దగ్గర బ్రాకెట్ లో ఒక మాట రాశాడు, చూడండి. ఎవరు రాశాడు? అది ఆనందం కలిగిన లోయ కాదు, లేక సంతోషమైన లోయ కాదు, దీవెన కలిగిన లోయ కాదు, నీ మీదకి శాశ్వతమైన ఆశీర్వాదాలు కుమ్మరించే లోయ కాదు. అది శ్రమగల లోయ, దుఃఖముతో నిండిపోయిన లోయ, వేదనకు కారణమైన లోయ, తనతో కూడా ఉన్న సమాన వాగ్దానము కలిగిన విశ్వాసాలను దుఃఖపెట్టిన, బాధ పెట్టిన లోయ. ఈ లోయ దీవెనకరమైన లోయ కాదు. ఈ లోయ ఆనందాన్ని కలుగజేసే లోయ కాదు. ఏంటి ఈ లోయ పేరు? ఆకోరు లోయ. బ్రాకెట్లో ఏముంది? శ్రమగల లోయ. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఈ రోజు నా జీవితంలో శ్రమ లేదు అన్నవాళ్ళు ఉన్నారా? దుఃఖం లేదు అన్నవాళ్ళు ఉన్నారా? బాధ లేదు అన్నవాళ్ళు ఉన్నారా? అన్నయ్య, మా జీవితంలో మేము ఎప్పుడు సంతోషంగానే ఉన్నాం అన్నవాళ్ళు ఒక్క చేతను చూస్తాను. దేవుడు చెప్పాడు, దుఃఖాన్ని అలాగే సంతోషాన్ని రెండు ఏం చేశాడంటే దేవుడు జత చేసి నేను రాయబడింది. పిల్లరా, దేవుని వాక్యంలో చాలా మందిని చూస్తా ఉంటే, లోక సంబంధంగా లోకంలో చాలా మందిని చూస్తా ఉంటే అందరి మాట ఏంటంటే, ఈ శ్రమలకు మేము తట్టుకోలేకపోతున్నాం, ఈ కష్టాలకి మేము తట్టుకోలేకపోతున్నాం, ఈ కన్నీరికి మేము తట్టుకోలేకపోతున్నాం, ఈ రోగాలకి మేము తట్టుకోలేకపోతున్నాం, ఈ ఆర్థిక పరిస్థితులకి మేము తట్టుకోలేకపోతున్నాం. మా బ్రతుకంతా ఎటు చూసినా శ్రమే, ఎటు చూసినా చెప్పాలంత నోరు తెరిచి, ఎటు చూసినా శ్రమే. ఇర్మియా గ్రంథంలో అంటాడు, మేము సమాధానం కోసం ఎదురు చూస్తున్నాం కానీ మాకు శ్రమే కలుగుతుంది. ఆనందం కోసం ఎదురు చూస్తున్నాం కానీ దుఃఖమే మాకు ఎదురవుతుంది. నా ప్రియులరా, మనుష్యుడు ఈ దినాన బహుశ్రమల పాలవుతూ ఉన్నాడు, శ్రమల మధ్య నివాసం చేస్తున్నాడు. అయితే ఈ రాత్రి జీవము కలిగిన దేవుడు, నజరేయుడైన యేసు నీకు నాకు ఇస్తున్న ఒక శుభవార్త ఏంటో తెలుసా? ఆకోరు శ్రమగల లోయ ఎలా మారబోతుంది? నిరీక్షణ ద్వారంగా మారబోతుంది. గట్టి చప్పలు కొడతారు ఒకసారి. ఆకోరు శ్రమ కలిగిన లోయ ఎలా మారబోతుంది? నిరీక్షణ ద్వారంగా మారబోతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అసలు ఆకోరు లోయ హిస్టరీ మీకు 2 మాటలు చెప్తా, అందరికి అర్థం కావాలి కదా. అసలు ఆకోరు లోయ ఎక్కడి నుంచి వచ్చింది? ఆకోరు లోయ పరిస్థితులు ఏంటి? ఆకోరు లోయలో ఏం జరిగింది? అసలు దాని పేరు ముందు ఆకోరు లోయనా? దేవుని వాక్యంలో మనం ధ్యానం చేస్తా ఉంటే, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలు దేవుని వాగ్దానం ద్వారా పాలుతెలు ప్రవహించే వాగ్దాన దేశానికి ప్రయాణం చేశారు మోషే నాయకత్వంలో. మోషే చూపిన చిన్న అవిధేయతను బట్టి యోర్దాను యువతలే మోషే దేవుని దగ్గరకు వెళ్ళిపోయాడు. యోర్దాను నది యువతల మరి
అన్యుల దేశం, యోర్దాను నది అవతల దేవుడు వాగ్దానం చేసిన పాలుతెలు ప్రవహించే దేశం. యోర్దాను నది యువతల ఒడ్డున దైవజనుడు మోషే ఇశ్రాయేలు వారు వాగ్దాన దేశంలో అడుగు పెట్టడానికి ముందు రెండవసారి ఉపదేశం చేశాడు. అందుకే దాన్ని ద్వితీయోపదేశము అన్నారు. ఆ ఉపదేశం అయిపోయిన తర్వాత మోషే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవుడు యెహోషువని నాయకుడిగా ఎన్నుకున్నాడు. యెహోషువ నాయకత్వంలో మొట్టమొదటిసారి వారు యోర్దాను నదిని దాటి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్తారా? యోర్దాను నదిని దాటి వెళ్ళిన తర్వాత యెహోషువ నాయకత్వంలో జరిగిన మొట్టమొదటి యుద్ధం, మొట్టమొదటిసారి వారు స్వాధీనపరుచుకున్న పట్టణం యెరికో పట్టణం. దేవుడు చెప్పాడు యెరికోను గురించి. ఒకసారి చూస్తారా? యెహోషువ గ్రంథంలో కొంత దయచేసి అందరం దేవుని వాక్యంలోకి వెళ్ళి యెహోషువ గ్రంథము, దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్తారు అందరూ. మరోసారి చెప్తారు గట్టిగా. 6వ అధ్యాయం 17వ వచనం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనంలో ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యెహోవాను శపింపబడెను. యెహోవా వలన ఏమైపోయింది? శపించబడింది. మళ్ళీ చూస్తారా? ఈ పట్టణమును దీనిలో ఉన్న యావత్తును దేవుడైన యెహోవా వలన ఏమైపోయిందంట? శపించబడింది. ఈ పట్టణము శపించబడింది. పట్టణములో ఉన్న యావత్తు శపించబడింది. ఈ పట్టణములో మంచిదంటూ ఏది లేదు. ఈ పట్టణంలో దీవెనకరమైనది ఏది లేదు. ఈ పట్టణంలో మనము సంతోషించడానికి ఏమీ లేదు. ఈ పట్టణంలో మనకు మాదిరికరంగా ఉండేది ఏమీ లేదు. ఈ పట్టణాన్ని చూసి మనం నేర్చుకునేది ఏమీ లేదు. ఈ పట్టణమంతా, ఈ పట్టణంలో ఉన్నదంతా మన దేవుడైన యెహోవా వలన ఏమైపోయిందట? శపించబడింది. అయితే వేగుల వారికి ఆతిథ్యం ఇచ్చిన ఒక ఆమె వారికి ఆ పట్టణంలో దొరికింది. ఎవరు? ఆ పేరేంటి? రాహాబు. గట్టి దేవునికి స్తోత్రం చెప్తారా? మంచిది. ఆ రాహాబుల గురించి ఒక ఆజ్ఞ యెహోషువ ద్వారా బయలుదేరింది. ఆమె ఇంటి వాళ్ళని రక్షించబడ్డారు. ఆ యెరికో పట్టణంలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో యెరికో పట్టణం అంతా కాల్చబడిపోయింది. యెరికో పట్టణం మీద ఇశ్రాయేలు వారికి జయం వచ్చింది. అయితే మరుసటి దినాన హాయి అనబడిన చిన్న పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళటానికి బయలుదేరారు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. యెరికో పట్టణం అయితే చాలా పెద్ద పట్టణం, దాని మీదకి 1000 మంది యుద్ధం చేస్తే బాగుంటుంది. హాయి అంతా చాలా చిన్నది, చాలా పూటది, దాని మీద మనకి ఎంతమంది ఎందుకు? అది ఎంత పెద్దలు అంటారే, పిచ్చుకు మీద ఏదో అంటారు కదా. చిన్న పట్టణం మీద ఎంతమంది ఎందుకని ఆ చిన్న పట్టణం మీద యుద్ధానికి వెళ్ళారు. అయితే వాక్యం చెప్తుంది, హాయి పట్టణపు వారి ఎదుట ఇశ్రాయేలీయులు నిలువలేకపోయిరి. కానీ ఏం చెప్తానంటే, హాయి పట్టణపు ఎదుట వాగ్దానం కలిగిన వారు నిలబడలేకపోయారు. వాగ్దానం లేని మనుషుల ఎదుట వాగ్దానం కలిగిన మనుషులు ఏం చేయలేకపోయారు? నిలవలేకపోయారు. ఏంటి కారణం? వాగ్దానం ఉన్న వ్యక్తులు వాగ్దానం లేని మనుషుల ముందు పారిపోయారు. ఇంకా చెప్పాలంటే 34 చచ్చిపోయారు. దేవుడు యెహోషువకు ఇచ్చిన వాగ్దానం తెలుసా? నీవు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను. నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలువా నేరుడు. వాగ్దానంగానే ఉంది, అపజయం ఎదురైంది. వాగ్దానంగానే ఉంది, 36 మంది చనిపోయారు. వాగ్దానంగానే ఉంది, దుఃఖము ఇశ్రాయేలు ఆ యొక్క సర్వ సమాజాన్ని అలుముకుంది. ఏంటి కారణం? యెహోషువ ఉదయం మొదలుకొని సాయంకాలపు వరకు ముఖం మీద నేల మోపి పడిపోయాడు. ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు సాయంకాలానికి అతని దగ్గర ఒక దూతను పంపిస్తే దూత వచ్చి మాట్లాడుతున్నాడు. ఖడ్గం చాపిన దూత, యెహోషువ ఎందుకు ముఖం నేల మీద మోపావు? ఏమైపోయింది అంటే, ఇశ్రాయేలుకు జరిగిన ఈ అవమానం, ఇశ్రాయేలుకు వచ్చిన ఈ అపజయం,
హౌ కెన్ ఐ బేర్ ఇట్? దీన్ని ఎలా నేను భరించాలి? అపజయం నాకు రాదన్నావు కదా, అపజయం నా సోలికి రాదన్నావుగా. మరి ఇప్పుడు ఇప్పుడు నాకు ఎదురైన ఈ అపజయానికి నేను ఏం ఆన్సర్ చెప్పాలి? నాకు ఎదురైన ఈ అపజయానికి నేనేమి సమాధానం చెప్పాలి? దూత చెప్తున్నాడు, ఇశ్రాయేలుల మధ్య పాపము ఉంది. ఏముంది? ఇశ్రాయేలు మధ్య ఏముంది? అందరూ చెప్పండి, ఏముంది? పాపము. పాపము సమాజంలోకి వస్తే ఆ పాపము సమాజానికి అపజయాన్ని తీసుకొస్తుంది. పాపము ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు అపజయాల నుంచి ఉంటుంది. అవిధేయత ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ప్రతి విషయంలో ఓడిపోతుంటుంది. అవిధేయత ఏ సంఘంలో ఉంటే ఆ సంఘంలో అవిధేయత లేని సంఘం కావాలి. ఎందుకు చెప్పండి గట్టిగా? పాపము లేని సంఘం కావాలి. చెప్పండి గట్టి సంవత్సరం. అందుకే యేసు ప్రభు గురించి రాస్తాడు ఎఫెసీ పత్రికలో, ఆయన సంఘమును ప్రేమించాడు. ఎంత ప్రేమించాడో తెలుసా? తన ప్రాణాన్ని మన కోసం బలి చేశాడు. ఇక చెప్పంటారా? మాంసపు ముద్దలు యెరూషలేము వీధుల్లో రాలి పడిపోయాయి. ఇక చెప్పంటారా? పొడిస్తే కారటానికి రక్తం లేకుండా ఆఖరి ఏం గారిందంట? నీరు గారింది. ఎందుకో తెలుసా? ఈ సంఘము తన ఎదుట ముడత, మచ్చ, కలంకము, డాగు లేకుండా ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవాలని. పెళ్లి చెప్పొచ్చు, ఎత్తితే గట్టిగా చెప్పొచ్చు. మరి అలాంటి సంఘం ఎందుకు ఓడిపోతుంది? సంఘములో ఏదో అవిధేయత, కుటుంబములో ఏదో అవిధేయత. నా ప్రియులరా, దేవుని వాక్యం చెబుతుంది, ఇశ్రాయేలుకి అసలు అపజయం ఉండదండి. ఇశ్రాయేలు ముందు ఏ మనుషులు కూడా, చెప్పండి చెప్పండి గట్టిగా, నిలువ. మరి ఇప్పుడేంది? చిన్న జనం ముందు పారిపోయి వచ్చారేంటండి ఎంత శూరులు. అనాకిరను కొట్టిన వాళ్ళు, 70 అడుగులు ఎత్తున్న మనుషులు కొట్టి చంపిన వాళ్ళు చిన్న ఊరికి పారిపోయి వచ్చారు. ఏంటి సంగతి? అవిధేయత, పాపము లోపలికి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్తారా? జాగ్రత్తగానండి. ఈ పాపం చేసినోడు ఎవడు? ఈ పాపం చేసినోడు ఎవడో నేను 2 మొక్కలు చెప్తాను. ఈ పాపం చేసిన ఎవరు చూడండి, వచ్చేసి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము, క్షమించండి 7వ అధ్యాయము 16వ వచనం. 7:16 చూడండి. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలు వారి గోత్రముల వరుసను బట్టి, అమ్మ కొంచెం స్పీడ్ చదువుతావా? ఆకాని యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము 16 కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలు వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు ఏ గోత్రం పట్టబడిందట? ఏ గోత్రం పట్టబడిందట? యూదా గోత్రం పట్టబడటం ఏంటండి? అసలు యూదా గోత్రం యొక్క శక్తి, యూదా గోత్రపు విలువ, యూదా గోత్రానికి ఆధిక్యత ఆకాని ఎరిగాడా? ఆదికాండంలో 50వ అధ్యాయంలో యాకోబు మరణిస్తూ అంటాడు, యోదాలో నుండి రాజదండం రాబోతుంది. ఏ రాబోతుంది? రాజదండం రాబోతుంది. మోషే అంటాడు, బిలాము అంటాడు, యాకోబులో నక్షత్రం పుట్టబోతుంది. ఏ గోత్రం అది? అందరూ చెప్పాలా? ఏ గోత్రం అది? రాజ్యములను ఏలిన గోత్రం. దేవునికి స్తోత్రం. ఏలబోతున్న గోత్రం. దేవునికి స్తోత్రం. యూదాను రాబోతున్న యూదా గోత్రము కొలము సింహం. అటువంటి గోత్రం పుట్టిన ఆకాను ఏది నువ్వు చేసే పని? ఈరోజు చెప్పుకోవడానికి అందరం పరిశుద్ధులమే, అందరం పాటలు పాడేవాళ్ళమే, అందరం స్తోత్రం చెప్పేవాళ్ళమే. మరి ఎందుకు చెయ్యవు రావటం లేదు? ఎందుకు చెయ్యి రావట్లేదండి? నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు చెయ్యి రావట్లేదు? యూదా గోత్రమా, లోకానికి రాసదండమా, రేపు రారాజుగా రాబోతున్న ఆ రాసుకి ఆధారమైన యూదా గోత్రమా? నా ప్రియ సహోదరి సహోదరులారా, కాలేబు అని ఉన్నాడు, తెలుసుగా మీకు? ఎవరు? గట్టిగా ఎవరు? ఆయన కూడా యూదా గోత్రమే.
ఎవరిది? కాలేబు యూదుడే. వాక్యం చెప్పుద్ది, కాలేబుకి ఇవ్వబడిన ఆయన స్వాచ్ఛమైన హెబ్రోనులో 3 అనాకీలు ఉన్నారంట. 3 అనాకీలు ఉంటే వాళ్ళతో ఆయన రాసి పడకుండా, కాంప్రమైజింగ్ కాకుండా వాళ్ళతో యుద్ధం చేసి తన స్వాచ్ఛన వాళ్ళని తరిమి దేవుడు తనకిచ్చిన వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకున్నాడు. కొట్టుగట్ట చెప్పలో సరే. మరి యూదులుగా పుట్టిన ఈ ఆకారం ఏం చేస్తున్నాడు? ఏం చేశాడు? దేవుని వాక్యం చెప్తుంది, ఒక వస్త్రం కనపడిందంట, ఆశించాడు. అంత వెండి కనపడిందంట, చెప్పండి ఒకసారి, ఆశించాడు. అంత బంగారం కనపడిందంట, ఏం చేశాడు? అంటే ఇంత చీప్ మెంటాలిటీ. వస్త్రాలకి వెండికి బంగారానికి లొంగిపోయే విశ్వాసం అనేది, వస్త్రాలకి వెండికి బంగారానికి లోపడిపోయే విశ్వాసం అనేది నా ఒక పక్క ఇంటడు వెండి తీసుకొచ్చి ఎలీషా ముందు పెడతాడు, ఇదిగో నువ్వు తెచ్చిన వాటిలో నూలు పోకుండా నాకు అవసరం లేదు. చెప్పండి గట్టిగా స్తోత్రం. మరోసారి చెప్పండి గట్టిగా, నీవు తెచ్చిన వాటిలో నూలు పోకుండా నాకు అవసరం లేదు అన్నాడు. ఆకాను వాగ్దానం కలిగిన వ్యక్తులతో కలిసి ప్రయాణం చేస్తున్న ఆకాను సూర్యుని చంద్రుణ్ణి తన ప్రార్థన ద్వారా ఆపగలిగిన ఓ నాయకుని నాయకత్వంలో నడుస్తున్న ఆకాను ఏది నీ జీవితం? ఏంటి అసలు? అంత వస్త్రాలు, అంత వెండి, అంత బంగారం చూస్తే దేవుడు చెప్పిన మాట కూడా మర్చిపోయి పాపానికి లోబడిపోతావా? ఆకాను సమాజానికి కీడు తెచ్చాడు. ఆకాను యొక్క అవిధేయత ఇశ్రాయేలుల ప్రయాణానికి ముప్పు తెచ్చింది. ఆకాను యొక్క అవిధేయత ఇశ్రాయేలులను కృంగజేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకో మాట చెప్పంటారా? ఆకాను ఒక యోధుడు అంట. ఎవరండి ఆకాను? ఎవరు? గట్టిగా చెప్పండి, ఎవరంట? యోధుడే. నేను నిలబెడితే మామూలు యుద్ధం చేయడు, కానీ అవిధేయుడు. యోధుడే, కానీ లోకపు ఇచ్చల చేత నింపబడ్డవాడు. యోధుడే, కానీ ఏవి విలువైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి పరిశుద్ధమైనవో గ్రహించలేని గుడ్డోడుగా మిగిలిపోయాడు సమాజంలో ఉంటా. ఈ రాత్రికాల వేళలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు కూడా ఎంత స్తుతించినా, ఎంత ప్రార్థించినా, ఎంత భక్తిగా ఉన్నా ఒక్కోసారి ఆకానులా మారిపోతున్నావేమో. ఒకవేళ అటువంటి ఆత్మీయ జీవితం ఉంటే ఈ రాత్రి దాన్ని ఇక్కడే వదిలిపెట్టి వెలుగుముగాక. గట్టిగా స్తోత్రం చెబుదా. నీ ప్రయాణంలో ఆకోరు లోయ అడ్డు రాకుండా ఉండునుగాక. అసలు ఆకోరు లోయ ప్రస్తావన లేదు ఇశ్రాయేలు ప్రయాణంలో. హఠాత్తుగా పట్టుకొచ్చింది. ఎందుకు వచ్చింది? ఆకాను అవిధేయత ఆకోరు లోయను పుట్టించింది. నేను మీకు 2 ముక్కలు చెప్తా. అసలు ఆకాను చేసిన పాపం ఏంటి? రెండు నేరాలు చేశాడు ఆకాను. ఒకసారి చూడండి, క్లియర్గా చూద్దాం ఆయన ఏం చేశాడు. 2 నేరాలు. 1, దేవునికి మహిమ కలుగును గాక. గట్టి స్తోత్రం చెప్పాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మరోసారి గట్టిగా చెప్పాలి. అందరూ చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆకాను చేసిన 2 నేరాలు. ఒకటి ఏంటంటే, దేవుడు దేన్ని శపించాడో దాన్ని తీసుకున్నాడు. రెండోది చెప్తున్నా, ఈ రెండోది మీకు అంతగా ఎక్కువ ఉండదు, జాగ్రత్తగానండి. దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఈ వస్తువు నాది, ఇది నాకు చెల్లింది, ఇది నాకు సంబంధించింది, దీని జోలికి నువ్వు రాకూడదు అని చెప్పాడు. ఆకాను ఏం చేశాడు తెలుసా? దేవుడు ఏది నాది అని చెప్పాడో దాన్ని తీసుకెళ్ళి దాచిపెట్టుకున్నాడు. ఒకటి శపించబడ్డ. చూడండి, దేవుడు ఏది నాదని చెప్పాడు. చూడండి ఒకసారి. దోపుడు సొమ్ములో దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి. దేవుడు ఏది నాదని చెప్పాడు. దేవుడు ఏది, చూడండి 6వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. వెండియు బంగారును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను యెహోవాకు ఏమైపోతాయి? వాటిని యెహోవా యొక్క ధనాగారంలో ఉంచాలి. క్లియర్గా స్పష్టంగా చెప్పాడు. ఏమని? ఒకసారి
వెండి, బంగారమును, బంగారం, ఇత్తడి పాత్రలు, ఇత్తడి, ఇనుప పాత్రలు ఇనుపవి, యెహోవాకు ప్రతిష్ఠ. ఇవన్నీ ఎవరికి ప్రతిష్ఠతో? యెహోవాకు ప్రతిష్ఠ. స్పష్టంగా చెప్పాడు దేవుడు, ఇవి నాకు. సపోజ్ ఇప్పుడు యెహోషువ ముందు ఒక బంగారు కమ్మి కనపడింది. కమ్మి కనపడగానే అతని మైండ్లోకి ఎలా చెప్పండి? ఇది నాది కాదు. ఎవరిది చెప్పండి? అందులో తెలిసి ఎవరిది? ఇది నాది కాదు. మరి ఎవరిది? అది దాటి ముందుకు వచ్చాడు. వెండి పాత్రలు కనపడింది. ఏం గుర్తురావు బ్రదర్? ఇది నాది కాదు. ఎవరిది? దేవుడు. ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటి? మీరే చదవండి. ఏం చేశాడు? దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చూడండి. ఆయన ఏం చేశాడు తెలుసుగా మీకు? ఏం చేశాడు? ఏమండి ఏం చెప్పి దేవుడికి స్వామి చెప్తారా? ఏం చేశాడు యెహోషువ? 7వ అధ్యాయం 21 వచనం చూద్దాం. దోపుడు సొమ్ములో దోపుడు సొమ్ములో ఒక మంచి క్షీరార వస్త్రమును, 200 వెండిని, బంగారు కమ్మిని నేను చూచి వేటిని ఆశించకూడదు, వాటిని ఆశించి, ఎవరిని ఆశించకూడదు, వారిని ఆశించి. వెండి నీది కాదే, బంగారం నీది కాదే, ఇద్దరు నీది కాదే. దేవుడు స్పష్టంగా అవి నావి అని చెప్పిన తర్వాత నీవి అని ఎందుకు అనుకుంటున్నావు? గట్టిగా స్తోత్రం చెప్తారా? నావి అని దేవుడు చెప్పిన తర్వాత నీవి అని ఎందుకు అనుకుంటున్నావు? మరొకసారి స్తోత్రం చెప్తారా? నావి అని దేవుడు చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్పండి, నీవి అని ఎందుకు అనుకుంటున్నా? ఒకవేళ దేవుడు నీ యవ్వన కాలం నాది అని దేవుడు చెప్పాడు అనుకో, అప్పుడు ఏం చెప్పాలి నువ్వు? అయ్యా నా యవ్వన కాలం నీదే అని చెప్పాలి. మరి ఏం చెప్తున్నారు? నీది కాదు, నాది. నీ జీవితాంతం వరకు నాకు నాశనం చేయబడతావా అని దేవుడు అంటే కాదు, ఇది నాది. దేవుడు నాది అన్న తర్వాత ఇక నీది అనేది ఏదో ఉండడానికి వీల్లేదు. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్తారా? అది ఏదైనా సరే. నేను మా సంఘానికి ఎప్పుడు చెప్తా ఉంటాను ఈ మాట. ఏ మాట తెలుసా? విధేయత అంటే ఏంటి చెప్తారు మీరు? ఒక మాట నాకు తక్కువ చెప్తారా? విధేయత అంటే ఏంటో చెప్తారా? లోబడటం. అవునా? అవునా? నెక్స్ట్ ఇంకా తగ్గింపు. ఇంకా సరే, లోబడటం, తగ్గింపు ఓకే, ఒప్పుకుంటా. అసలు విధేయత ఏంటంటే నీకు ఆ పని చేయటం ఇష్టం లేదు, చాలా కష్టం. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి ఆ పని నువ్వు చేసావంటే నువ్వు దేవుడికి ఎవరివి? విధేయుడివి. నీకు ఇష్టమైన పని నువ్వు చేయటం విధేయత అనిపించదు. నీకు కష్టమైన, నీకు ఇష్టం లేకపోయినా దేవుడు చేయమని చెబితే నోరు మూసుకొని చేస్తావు చూడు, దాన్ని ఏమంటాం? అది గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏ తండ్రి అయినా బిడ్డ గొంతు కోసి ఏమంటే ఎండు కష్టం పెట్టి నిప్పంటిస్తాడా? ఏ తండ్రి నా పని చేయగలడా? యవన కాలంలో పుట్టిన ఏ తండ్రి అంతరంగా పనిచేయి. 100 ఏళ్ళకి 25 ఏళ్ల విశ్వాస జీవితానికి సాదృశ్యమైన ఇస్సాకును తీసుకెళ్ళి దేవుడు ఏం చేయమన్నాడు? కట్టెల మీద పెట్టి గొంతుకు చంపేమన్నాడు. ఏ తండ్రి చేస్తాడు? ఏ తండ్రికి ఇష్టం? పడతాడు. కానీ అబ్రహాము దేవునికి ఏమయ్యాడు? వ్యక్తిగా చెప్పమంటారు సరే, బిడ్డను దహన బలి అర్పించడానికి కూడా అబ్రహాము వెనుకాడలేదు. దట్ ఈస్ ద ఒబీడియన్స్. దట్ ఈస్ ఒబీడియన్స్. మా సంఘంలో ఒక ముస్లిం, ఒక విధవరాలు యేసుప్రభుని నమ్ముకుంది. మేము మందిరానికి ఒక పెద్ద ప్లేస్ కోసం ప్రేర్ చేస్తున్నాం. మేము చెరుకు స్థలం కొన్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఊరి బయట దాదాపు మా ఇంటి దగ్గర నుంచి 1.5 కిలోమీటర్ల దూరం బైపాస్, చెన్నై బైపాస్లో 16 లక్షలు చెప్పారు. సంఘంలో ప్రకటన చేశాను, ఇలా 16 లక్షలు చెప్తున్నారు, ప్రార్థన చేయండి దేవుడి మందిరం కోసం. అంటే ముస్లిం
తల్లి ఆమె లేచి రోడ్డు మీద దోషలు పోసుకుంటుందామె. భర్త లేడు విధవరాలు, ఒక కూతురు, ఇద్దరు కొడుకులు. అమ్మాయి పెళ్ళికి వచ్చింది. ఆ అమ్మాయి ఆమె వచ్చి బిడ్డ పెళ్లి కోసం దాచిపెట్టిన ₹1,00,000 ఇచ్చి నా 2 చేతుల్లో పెట్టింది. చప్పుడు కొట్టాను స్త్రీ. నేనన్నా, అమ్మా నీ పరిస్థితి ఏందో నాకు తెలుసు, నీ ఎవరు పెట్టే సంగతి ఏందో నాకు తెలుసు, దయచేసి ₹1,00,000 నీ దగ్గరే పెట్టుకో, ముందు నీ బిడ్డకు పెళ్లి చేయి, ఆ అమ్మాయికి పెళ్లి చేయి. అది అయిన తర్వాత దేవుడి యొక్క ఇస్తే ఇద్దరు ఇప్పుడు మాత్రం నువ్వు ఇచ్చిన తీసుకోను, నాకు ఇష్టం లేదో చెప్పి వెనక పంపించేశా. మళ్ళీ 2వ వారం వచ్చి తీసుకుని వచ్చి మళ్ళీ చేతులు పెట్టి, ఏందమ్మా నీ బాధ అంటే, అయ్యా నేను ఎప్పుడో చచ్చిపోవాల్సిందాన్ని, నా భర్త చచ్చిపోయినప్పుడే నా ఇల్లు రోడ్డును పడుతుంటున్నారు అందరూ, మా బావలు రాలేదు, మా అమ్మలు రాలేదు, నా తమ్ముడు రాలేదు, నన్ను ఆదరించింది నా యేసయ్య. కొట్టుకట్టి చప్పట్లో ఈరోజు నా యేసయ్య కోసం నేను చచ్చిపోవడానికి నేను సిద్ధంకున్నా. ₹1,00,000 ఏందయ్యా, నా ప్రాణమే నా దేవుని కోసం పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు కనుక ఈ ₹1,00,000 తీసుకోకపోతే నీకు నాకు సంబంధం లేదు, నేను నీ చర్చికి రానని ఆడపెట్టి వెళ్ళిపోయి. సరే తీసుకున్నా. దేవుడు ఏం చేశాడు తెలుసా, ₹1 కట్నం లేకుండా ఆమె పెళ్లి చేశాడు. కొట్టుకడి చప్పట్లో మీకు తెలుసుగా, ముస్లిమ్స్ పెళ్లి చేస్తే ఉప్పు మసి కూడా సహా పంపిస్తాను ఆడపిల్లకి, ఉప్పుతో సహా పంపించాలా, ఏముండదు కొద్దిగా మొత్తం పంపించాలి. అటువంటిది తాను ఏ యేసు మీద ఆధారపడిందో ఆ యేసు ఆమె అనాథగా వదిలిపెట్టలేదు. దేవుడు ప్రేరేపిస్తే, దేవుడు ఇవ్వమని చెబితే, దేవుడు ఇలా ఉండమని చెబితే, నీకు కష్టమైనా సరే ఇష్టముగా లోబడటమే విధేయత. నాకు ఇష్టం లేదయ్యా, నేను ఇచ్చేయనయ్యా, లేక నాకు నచ్చింది చెప్పు, నేను చేసేది చెప్పు, అది అట్టిదేదవుద్ది, అది అట్టిదేదవుద్దండి. నువ్వు నచ్చని దేవుడికి నచ్చింది చేయి, అది నీకు కష్టమైనా సరే. నువ్వు దేవుని మాట వింటే నువ్వేమవుతావు, విధేయుడు అవుతావు, విధేయురాలు అవుతావు. అదిగో దేవుని ఆజ్ఞ. అకాను నీకు వెండి కనపడితే నీ హృదయంలో రాసిన మాట ఏంటి తెలిసిన, ఒక్కడే మాట, ఏమాట, కొర్బాను. ఏమని రావాలి చెప్పు, ఏమని రావాలి అంటే కొర్బాన్ అంటే ఏంటి, దేవార్పితము. వెండిని చూడగానే ఆ మాట రావాలి, బంగారం చూడగానే ఆ మాట రావాలి, ఇత్తడి చూడగానే మరి రావట్లేదే, ఇది నాదే, ఇది నాదే అని ఎత్తుకుపోతున్నాడు. దేవుది నీదట్ట వద్దు నాయన, దేవుది నీదట్ట వద్దు. సంఖ్యాకాండంలో లేకుండా చెప్పలేదా, నీ సంపాదనలో 10వ భాగం నీ దేవుడైన యెహోవా సొత్తు. చాలా మందికి దశమ గురించి చెప్పామంటే చాలు మూతి ముడుచుకొని ఆహాబు ఆత్మ వల్ల ఆవరిస్తుంది. ఏ ఆత్మ? ఆహాబు ఆత్మ. పరిశుద్ధాత్మ కాస్త పోయి ఏ ఆత్మ వస్తుంది? ఏమిటి ఆహాబు తెలుసు మీకు? ఆహాబు గాడికంట ఏదైనా కష్టమైన మాట తగిలితే మూతి ఆడవాళ్ళ కంటే ఎక్కువ ముడుస్తాడంట. మూతి ముడుచుకొని పోయే బుద్ధి వాడిది. దైవజుడు ఏలియా మాట్లాడుతుంటే మూతి ముడుచుకుపోదు, అలిగి మనసు మీద కూర్చుంటాడు, ఇక అన్నం తినడం, నీళ్ళు తాగడం. చెప్పడు అల్లుయా. నాబోతు నాడు దగ్గరకు వచ్చాడు. నాబోతు నాకు నీ ద్రాక్ష తోట కావాలి. ఏ తోట? ఇక్కడ ఒక మాట చెప్పనియండి, నాకు ఆ సందర్భం వస్తే భలే ఇష్టం. నాకు 1 రాజు 21 అధ్యాయంలో మోటో వచ్చిన వాళ్ళు ఇప్పుడు తీబాకండి ఎవరు భలే ఇష్టం నాకు. ఎందుకో తెలుసా, ఆవనేవాడు నాబోతు దగ్గరికి వెళ్ళి అన్నాడట, నాబోతు నా రాజనగర్ ఆనుకున్న నీ ద్రాక్ష తోట నాకు ఇవ్వు. నాబోతు అన్నాడు, ఇస్తే ఏం చేస్తావు రాజు? ఏం చేస్తానంటే ద్రాక్ష తోట బీకేసి ఆకుకూరలు వేస్తానంట. ఏంటి ద్రాక్ష తోట బీకేసి అసలు ఆకుకూరలకు ఏం రాజండి వీడు? ద్రాక్ష ఎంత విలువైనది, దేవునికి స్తోత్రం. ద్రాక్ష అనగా మన ప్రభు అయిన యేసే కదా. ద్రాక్ష తోట బీకేసి ఏమేస్తున్నాడు వాడు? ఆకుకూరలు వేసుకుంటాడంట. నాకు ఆకుకూరల తోటకి అన్నాడంట. ఓ వరే రాజా, నువ్వేమి రాజువి? ద్రాక్ష తోట ద్రాక్షకాయ విలువ తెలియని రాజువి. ఇట్లాంటి రాజులు పరిపాలన చేస్తే మనం ఎట్లుంటావు చెప్పండి? నేను గట్టి స్తోత్రం చేస్తారా? సరే
నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిది రాజుది. ఈరోజు కొంతమంది రాజుది వాళ్ళే తింటారు, వాళ్ళది వాళ్ళే తింటారు. దేవుని కూడా తిను, బాగా తిను. ఒక ఆయన ఊర్లో ఎక్కడెక్కడో ఉద్యోగం చేస్తా ఉన్నాడంట. ఆయన బాగా భయభక్తులు కలిగిన విశ్వాసి, బాగా భయభక్తులు కలిగిన విశ్వాసి. ఆయన ఉద్యోగం చేస్తా, శాలరీ తీసుకుంటా, భార్యకి ఆమె ఇంటి ఖర్చులకి కొంత, తన సంపాదనలో దేవునికి ఇచ్చే భాగం కొంత ప్రతి నెలలో పంపిస్తాడంట. ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె డబ్బులు ఆమె వాడుకుంటుంది, దేవుని డబ్బులన్నీ ఒక ఉడ్డీలో వేసి దాచిపెట్టుకుంటుంది. భర్తకి చెప్తుందో తెలుసా? దశంభాగం వేసేస్తున్నాను, దేవునికి ఇస్తున్నానని చెప్పిందంట. చాలా కాలం అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత ఆయన వచ్చాడు ఇంటికి. పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే ఈమె దశంభాగం పెట్టి సంపాదించుకున్న డబ్బులు పెట్టి శ్రేష్టమైన పట్టు చీర 30-40 వేలు అంటే కొనుక్కుందంట. ఈ ఊరు సొమ్ము సిస్టరా 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 ఎవరు సొమ్ము? నీ సొమ్మా? కొంచెం వెళ్ళి చెప్పండి. మీరు మూట పెట్టారేంది? ఓ, ఆ బ్యాచ్ మనలో కూడా ఉందన్నమాట. ఎవరు తీసేస్తున్నారో? నీ సొమ్మా? ఇది నా సొమ్మని దేవుడు ఒక పక్కన స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా భయం లేకుండా నువ్వు పోయి వాడావంటే నీది ఏం గోత్రం? ఏం గోత్రం? ఏదో గోత్రమా? యోధా గోత్రం ఎట్టుంటే చెప్పండి అసలు. యోధా గోత్రం విధేయతకు ఆధారం. కట్టడి కట్టడి చెప్పండి. యోధా గోత్రం దేనికి ఆధారం? విధేయతకు ఆధారం, ఆశీర్వాదానికి ఆధారం. నా ప్రియులరా, ఈమె పట్టు చీర కొనుక్కొని పెట్టుకుంది. భర్త వచ్చాడు, చక్కగా చర్చికి వెళ్దామా అన్నాడు. పాస్టర్ గారు హాల్లో కూర్చొని అన్నాడు, కొత్త చీర తెచ్చి బయట పెట్టింది. బాత్రూమ్కి వెళ్ళింది. బయటకు వచ్చేసరికి ఎలుకలు దాన్ని ఇష్టానుసారంగా ఆడుకున్నాయి. ఏంటి చెప్పాలి ఏంటి? గబ్బిలాలు తింటాయి అంట, పందికొక్కులు తింటాయి. బైబిల్ చెప్తున్న మాట అది. పందికొక్కులు తింటాయి, గబ్బిలాలు తింటాయి. నువ్వు తినకపోతేవి, దేవుడికి ఇవ్వపోతేవి. అనవసరంగా గబ్బిలాలకి పందికొక్కులు పెడితేవి. ఏం గోత్రం నీ గోత్రం? యోధన్నారో జాగ్రత్త. గట్టి స్తోత్రం చెబుతారా? దేవుడిని నాదని చెప్పిన తర్వాత దాని మీద నీకు మోసనుకో. నీకు ఇష్టమైనది చేస్తే విధేయత కాదు. చెప్పండి ఏంటి? కష్టమైనా సరే దేవుడు చెయ్యి అని చెప్తే తల వంచుకొని లోబడటమే విధేయత. గట్టిగా స్తోత్రం చెప్తారా? గట్టిగా స్తోత్రం చెప్తారా? ఇప్పుడు ఈ ఆకాను చేసిన పని ఏంటి? ఒకటి శపించబడింది తీసుకున్నాడు, 2 దేవుడు ఏది నాదని చెప్పాడో దేవుని కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ఆకాను ఏమయ్యాడు? ఆకాను శపించబడ్డాడు. అతని శాపం కాస్త ఇశ్రాయేలు మీదకి వచ్చింది. ఇశ్రాయేలు మీదకి రావాల్సిన ఆ విజయం కాస్త అపజయంగా మారిపోయింది. మనకందరికి తెలిసి వాక్యం. యెహోషువ అతను పట్టుకున్నాడు, అతని ఇంటి వారిని పట్టుకున్నాడు, అతని భార్యని, అతని బిడ్డల్ని, అతనుకున్నవన్నీ పట్టుకున్నాడు. లోయలోకి తీసుకెళ్ళాడు. అందరూ తలా ఒక రాయి వాళ్ళ మీద వేశారు. ఎన్ని రాళ్ళండి? చెప్పాలి. ఎన్ని రాళ్ళండి? గట్టిగా చెప్పండి. ఎన్ని రాళ్ళు? తలా ఒక రాయి. మోషే కాలంలో ఒక సంఖ్య ఉంది, 6,03,550 మంది కాల్బలం ఐగుప్తు నుంచి బయలుదేరిన జనాంగం. బైబిల్ శాస్త్రజ్ఞులు చెప్తారు దాదాపు 20 నుండి 25 లక్షల మంది అనుకుంటారంట ఆ జనం. తలా ఒక రాయేయండి. ఎన్ని రాళ్ళు అవుతాయి? అర్థం కాదు నాకు. అమలాపురం కొండ ఉద్యమం. తలా ఒక రాయి. అంతకు ముందే యోర్దాను దాటారు. 12 రాళ్ళు తీసి బలిపీఠం కట్టారు. దేవుడు చెప్పన్నాడు, ఎవరైనా నీ పిల్లలు ఈ రాళ్ళు ఎందుకు నాన్న అని అడిగితే సాక్ష్యం చెప్పు. ఏమని?
దేవుడు యోర్దానములను దాటించాడు కాబట్టి ఆయన చేసిన గొప్ప కార్యాలకి సాదృశ్యంగా ఇవి ఆ యోర్దానులో రాళ్ళే. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఇక్కడేమో సాక్షార్థమైన రాళ్ళ కుప్ప, అక్కడేమో అవిధేదు గుర్తైన రాళ్ళ కుప్ప. మందే కుప్ప మరి ఏ రాళ్ళ కుప్ప కాడ మన మనుషులు ఆగిపోతే సిస్టర్స్ బెదర్స్ మైక్ ఇస్తే బెదరు సించదులు పెడతాడు అసలు. అబ్బో కానీ అవిధేయుడే. ఎందుకండి ఆ రాళ్ళ కుప్ప కింద ఆకానున్నాడు. ఆ రాళ్ళ కుప్ప కింద శపించబడ్డ అనుభవం ఉంది. జాగ్రత్తగా రండి. ఎవడు కూడా ఆకోరు లోయలో ఇల్లు కట్టుకోవటానికి ఇష్టపడడు. ఎవడు ఆకోరు లోయతో సహవాసం చేయటానికి ఇష్టపడడు. ఎందుకని? వాక్యం చెబుతుంది ఆకోరు లోయ అవిధేయతకు సాదృశ్యం, ఆకోరు లోయ లోకానికి సాదృశ్యం, ఆకోరు లోయ రాబోతున్న శ్రమలకు సాదృశ్యం. అయితే రాత్రి మీ చెప్పే గుడ్ న్యూస్ ఏంటంటే, ఒకవేళ మనం కూడా యోధా గోత్రంలో ఉన్నామేమో. యోధా గోత్రం ఎందుకు అంటున్నానంటే, ఎవరు యేసు నామాన్ని అనర్గళంగా స్తుతిస్తారో వాళ్ళందరూ యోధా గోత్రమే. ఎక్కలేదా? మళ్ళీ చెప్పండి ఒకసారి గట్టిగా. ఎందుకు చెప్పారు అల్లుయా? నువ్వు చెప్పమన్నావు, మేము చెప్పావు అంతే. తిరిగి పెద్ద రేసంలో కావాలంట అల్లు చెప్పండి. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒక పల్లెటూరులో వాక్యం చెప్తున్నా, మాటికి హల్లెలూయా ఆమేన్ అంటున్నా. చెప్పండి, అనండి. హల్లెలూయా ఆమేన్ అంటున్నా. మళ్ళీ నేనేమన్నాను? నేను ఏ రేంజ్లో చెబుతున్నా, మీరు ఏ రేంజ్లో చెబుతున్నారు? మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి. కొంచెం పర్వాలా, ఇంకోసారి గట్టిగా చెబుదాం. అమ్మా దేవుడా బతికారు. దేవునికి స్తోత్రం. నా ఎదురుగా ఒక సిస్టర్ కూర్చుంది, నా వైపు వారకంటూ చూస్తున్నట్ట. నేనేందో మీటింగ్ కూర్చుంటే మాటికి అల్లయ్యా ఆమేన్ ఏంటి, ఈ పాస్టర్ గారికి ఏదో ఒకటి బుద్ధి చెప్పాలని ఆలోచన చేస్తుంది. నాకేం అర్థం కాదు. నాకు చూసి వస్తుంటే ఎంత కోర చూసి వస్తుంది. మళ్ళీ హల్లెలూయా ఆమేన్ అన్నా. ఆమె లేచి హల్లెలూయా అంది. హల్లెలూయా ఏమన్నా ఊరుతారు మాటికి హల్లెలూయా ఆమె అంటుంటే, అందుకని నేను అటు హల్లెలూయా ఇటు ఆమె రెండు కలిపా హల్లెలూయా అంది. అబ్బో ఓయబ్బో నా తల్లు, నీలాంటి ఉండాలమ్మా. గట్టిగా సార్ సప్పలు కొట్టండి. అవి వెనకాల ఎవరు కొట్టట్లేదు, కుర్చీలు కూర్చున్న వాళ్ళు. మీకు కుర్చీలో కూర్చుని ఎందుకు కొట్టండి సరే. అలా వెనకాల కూడా అసలు ఏ ఉడుకులేపు వాళ్ళకి అందరూ పడతాం సార్ గట్టిగా సప్పట్లో. అలా చప్పలు కూడా చేసే గట్టిగా స్తోత్రం చెబుదామా? శక్తి కొరకు చెబుదామా? ఉన్నత చెబుతామా? దాచుకోకుండా కదా శక్తి కొరకు చెబుదామా? ఆ కూరలే మనకి దీవెనకరమైన లోయ. చెప్పండి, మనం కూడా అడదాపడదలపా యోధా గోత్రానికి చెందిన వాళ్ళమే. ఎలాగా? మన తండ్రి నజరేయుడైన యేసు కాబట్టి. చప్పట్లు కొట్టలేమంటే మనం యేసే సంతానమా కాదా? ఎలాగే మా నాన్న కొండారెడ్డి పెద్దరెడ్డి, అది మనకి ఎందుకండి, అయిపోయింది అది. ఇప్పుడు మా నాన్నెవరు? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. దేవుడు ఆదాముని గాఢ నిద్ర కలుగు చేశాడా? ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేశాడు. నిద్రపోయినాక ఏం చేశాడు? జస్ట్ ఒక ఆపరేషన్ చేశాడు, సర్జరీ చేశాడు. ఎక్కడ? ప్రక్కలో చేశాడు. ఏం చేశాడు? లోపల నుంచి ఒక వంకర ఎముక తీశాడు. ఎముక మళ్ళీ ఏ ఎముక? మన బుద్ధులన్నీ అయ్యా వంకరై. ఆ ఎముక అంత గట్టి కూడా తెలుసా? వంగదా? తిట్టినా కొట్టినా ఏడిచినా చుట్టు తిరిగి ఈడే దగ్గరకు పోవాలి. వంగదా?
ఈడి మీదకి పుట్టింటికి పోద్దా ఎట్లా పుట్టింటికి పోయినా అట్లా ఎనక రావద్దు మన ఈడు పోయిన వెనక వంగదా ఎముక వంగదా ఎందుకు ఏం బ్రదర్ కరెక్ట్ కదా కరెక్ట్ పెద్ద కర్మ అనుకుంటా ఎవరికో గట్టిగా సాధన చేద్దాం గట్టిగా చేద్దామండి అర్థమవుతుంది మీకు వంగుతా వంగండి మరి ఈడెవడు మట్టి మట్టి ఈడెవడు అని నీళ్ళు పోతే అబద్ధం నిజమా అబద్ధం నిజమా ఆదాం మట్టే కదా ఆదాం మట్టే కదా వాడికి నీళ్ళు పోతే చాలు ఎట్ట ఎట్ట తిరిగితే ఇక గట్టిగా సాధన చెప్తున్నా గట్టిగా చెప్పండి ఆదాము నిద్రపోయిన తర్వాత ఏం చేశాడు దేవుడు పక్క ఆపరం దేవుని తీసి ఎవరని చేశాడు అవ్వమ్మని చేశాడు వీళ్ళు ఆడికి వెళ్ళారు ఉన్నారా వెళ్ళారు తమ్ముళ్ళు తమ్ముళ్ళు సెల్లు 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 ఈ పెద్ద గోడ అయిపోయింది ఆడ గట్టిగా సాధన చెప్తున్నా చూడండి ఆదాము అవ్వ రాకముందు ఆదాము అవ్వను చూడకముందు సుమంత పోయినోళ్ళ కూర్చున్నాడు ఏమి ఇచ్చినా ఏమి యెహోవా ఇటు చూసిన ఎద్దులే కనపడుతుంది ఇటు చూసిన ఎద్దులే కనపడుతుంది ఇటు చూసిన పెద్దలే శివో అంటున్నాడు నాలాంటి మొహం అక్కడ కనపడి సావదేవి నీ పాటలో నీ బాధ్యత లేదని వెస్టర్న్ కొట్టమ్మా బాగా స్పీడ్ ఉండాలా అనండి అంటే నేను రాసుకున్నా ఆ పాట ఇప్పుడు మోడల్ని బట్టి రాసేలే యవనస్తులు ఉన్నారుగా వాళ్ళని బట్టి రాశా ఆహ్వానం చేసుకొచ్చి ఆదాం మొదలెట్టుగానే ఆదాం ఇప్పుడు సింగర్ అయిపోయాడు ఏమైపోయాడు సింగర్ అయిపోయి నా ఎముకలలో ఒక ఎముక ఇప్పుడు బాగా అయ్యాగా అయ్యాగనా అయ్యాగా నా ఎముకలలో ఒక ఎముక మాంసములో ఒక మాంసం యో 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 ఏది దేవుని పాటో ఏది శ్రద్ధమై సావట్లా ఏందో అంటే సోదరు కదా అప్పుడు దాకా నోరు మూసి నా దాకా ఉద్యమం వచ్చింది కూడా నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో ఒక మాంసం ఇది నాలో పదము అది పాటలు దేవుడి పాట ఎట్టుండాలండి దేవునికి స్తోత్రం ఎట్టుండాలి దేవుడి పాట ఎంత సంతోషంగా ఉండాలి నా దీపమును వెలిగించువాడు మీకు ఎంతమంది సంతోషంగా ఉంది అన్నయ్య మాకు సంతోషం సో హ్యాపీగా కట్టి సపోర్ట్ కొట్టండి ఇప్పుడు నేను ఎంత కలిసి పాడుతూ ఉంటాం ఈ సింగో సపోర్ట్ కొట్టాలి 1 2 3 నాది
బాగుంది ఆయన ఆరాధించడానికి. బాగుందా బాగలేదా? బ్యాటరీ లెవెల్ లో మరి మనకేం కాదు. ఇప్పుడు ఒకవేళ నువ్వు రక్షణ పొందిన దగ్గర నుండి నీలో కూడా ఏదో ఒక అవిధేయత చోటు చేసుకొని ఈరోజు శాపాన్ని, శోధన, రోగాన్ని అనుభవిస్తున్నావేమో. అయితే ఈరోజు నీ ప్రభు, నా ప్రభు అయిన యేసు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆకోరు లోయ నిరీక్షణ ద్వారంగా మారబోతుంది. కొట్టుగడి సపట్లో శపించబడ్డ లోయ నిరీక్షణకు ద్వారముగా మారబోతుంది అన్నా. ఇట్లాంటి జీవితానికి కూడా ఒక నిరీక్షణ ఉందా అన్న? నేను బాగుపడతానని, నిలబడతానని, క్షేమంగా ఉంటానటానికి నా జీవితానికి కూడా ఒక ఆధారం ఉందన్న. ఉందంటే ఓ దైవ సేవకునికి చెప్పగల మాట్లాడు తెలుసా? ఎస్. నలిగిపోయావా? పడిపోయావా? ఓడిపోయావా? లేద్దామని లేవలేకపోతున్నావా? శాపగ్రస్తపు అనుభవాలను అనుభవిస్తున్నావా? అయితే ప్రభు చెప్తున్నాడు, శ్రమ కలిగిన ఆకోరు లోయ ఇక మీదట ఎలా ఉండబోతుంది? నిరీక్షణకు ద్వారముగా ఉండబోతుంది. దేవునికి స్తోత్ర. ద్వారం అంటే ఏంటో తెలుసా? లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఏంటండి? లోపలికి వెళ్ళడానికి రానగా అది చూడండి, మనకి మీటింగ్ల ముందు అక్కడ ఏమన్నా పెద్దది రౌండ్గా ద్వారం. నువ్వు నిరీక్షణ అవుతావని దేవుడు అట్లేదు. ఏమన్నాడు తెలుసా? నీవు నిరీక్షణకి ఏమైపోతావు? ఓ ద్వారం. అంటే ఇది వరకు నిన్ను చూసిన వాళ్ళు, ఇప్పుడు నిన్ను చూసిన వాళ్ళు, నీవు నమ్మిన దేవునికి దగ్గరకు వచ్చి వాళ్ళు నిన్ను చూసిన, నిన్ను ఆదరించిన దేవుణ్ణి, నిన్ను ఓదార్చిన దేవుణ్ణి వాళ్ళు నమ్ముకోబోతున్నారు. ఎలాగో తెలుసా? అరే మా కళ్ళ ముందు ఇన్ని శ్రమలు పడ్డారు, ఇన్ని కష్టాలు పడ్డారు, ఇన్ని నిందలు పడ్డారు, ఓడిపోయారు, రాలిపోయారు, సారిపోయారు. ఇటువంటి వీళ్ళు మరలా ఇలా లేస్తారని కలలో కూడా. కానీ ఈ రోజు ఇలా వీళ్ళంతా కారణం ఏంటో తెలుసా? వీళ్ళు ఆధారపడ్డ నజరేయుడైన యేసు. సప్పలు కొట్టలేదే. అప్పుడు నీకు అడిగి వచ్చి, సిస్టర్ మీరు ఒకప్పుడు బాగా ఓడిపోయినట్టున్నారు కదా. అవును సిస్టర్, ఒకప్పుడు అన్నీ పోయినాయి కదా. అవును బ్రదర్, మరి ఇప్పుడు ఎలా లేవగలిగారు? మేము లేవలేదు సిస్టర్, మమ్మల్ని లేపిన ఒక చెయ్యి ఉంది. ఏదా చెయ్యి? పేతురు ఒక దినాన నీళ్ళలో మునిగిపోతుంటే చెయ్యి సాపి పట్టుకొని లేపి నిలబెట్టింది ఆ నజరేయుడైన యేసు అనబడిన చెయ్యి. అది నన్ను మునిగిపోతున్న నన్ను, ఓడిపోతున్న నన్ను, సారిపోతున్న నన్ను ఒక్కసారి పట్టుకొని లేపి నిలబెట్టింది. ఈరోజు ఈ సంతోషానికి కారణం నా యేసే. ఈరోజు ఈ ఆనందానికి కారణం అనండి. ఈరోజు ఈ జీవితానికి కారణం, ఈరోజు నా బ్రతుకు కారణం, ఈరోజు ఈ ఆనందానికి కారణం, ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం. అందరూ యేసు అంటున్నారు, అది మా భర్త అంటున్నారు. ఒకసారి ఒక మీటింగ్లో ఇలాగే ఒక పాస్టర్ మీటింగ్ పిలిచాం. ఇది వెనకాల కూర్చుంటే ఈ పాస్టర్ ఎదురు రకం కూర్చొని ఈ పాస్టర్ గారిని పాడలేదు, మాట్లాడలేదు. అధ్యక్షుడు మాకి నాకేం అర్థం కాదు. నేను రమేష్ ఏం నా బాధ అన్న, పాట పాడుతానా అట్లాడుతున్నాడు. అంటే వాళ్ళ భాషలు తెలుసు, మనకు తెలుసా? ఇప్పుడు అంత పిల్లడు నమ్మకడికి వచ్చి అంటున్నాడు. ఈ అమ్మాయి ఆడలే వాళ్ళమ్మ భాష అంతే కదా. నాకు కూడా తిరుగుతారు, మా పిల్లలు ఇచ్చాడు. వాళ్ళిద్దరు నేనే ఎక్కువ పెంచాను, నా గుళ్ళని పెంచు. వాళ్ళ భాష నాకే తెలుసు. మా పెద్దోడే జాయే జాయే అనేవాడు. ఏంటంటే బయటకు వెళ్ళి ఏనుగుడ్డు తీసుకురా అని. ఏనుగుడ్డు అంట వాడి భాష నాకే తెలుసు, ఎవరికి తెలియదు. ఇప్పుడు నాకంటే అది చెప్తున్నారు ఇద్దరు. దేవునికి స్తోత్రం. దేవుని దయని బట్టి కూడా బీటెక్ సెకండ్ ఇయర్ పూర్తయింది, 2వ ఇంటర్ పూర్తయింది. దేవుడు భాగ్యాన్ని బట్టి దీవెన పొందాం. గట్టి స్తోత్రం చెబుతా. ఎవరి భాషలు కదా అలాగే భాష గారి భాష, సంఘానికి సంఘం భాష. ఇలాగ ప్రకాష్ బదర్ కూడా అంటున్నాడు, నేను చూసేలే. వాళ్ళు కూడా అంతా పాస్టర్ భాష సంఘానికి చెప్పండి, సంఘం భాష పాస్టర్ గారికి అర్థమవుద్ది. ఎందుకు చెప్పాడు నా గొర్రెలు అంటే మరి అంతే కదా.
నేను వచ్చి చా చా అంటాను, పో పో అంటూ. ఎందుకని నువ్వు మా కాపరి కాదు నాయన, కాదు ఆయన మా కాపరి. వాక్యం విందామని ఉందన్న అన్నలు కట్టి స్వాతం చెప్పండి. ఇక ముగిస్తే ఇంటికి వాళ్ళని కట్టి స్వాతం చెప్పండి. వారా ఇంటెలిజెంట్ పిల్లస్ మళ్ళీ అసలు గట్టికి సభలు కొడతాం. గట్టి కొట్టలేరు మీరు. దేవునికి స్థుతి కలుగునుగాక, స్థుతి కలుగునుగాక, స్థుతి కలుగునుగాక. ఆమె గోల గోల చేస్తుంది. నేనుండి ఆమె గోల చూడలేక ఈయన ఆయన నేను చూడలేకపోతున్నాను. సాగు సరే మా స్వార్థమా వెళ్ళా అమ్మ, స్వార్థం ఉందా లేదుగా. సరే ఉంటే వదలే తిరిగి వచ్చి అరుచింది. విశ్వాసులకి మైకిస్తే మర్యాద భాష మాట్లాడద్దు. మైకిస్తే హలో చెక్ చెక్ అనకుండా స్తోత్రం హల్లెలూయా యేసు రక్తం చేయం అంటే బాగుంటుంది కదా మైక్లో. అలా చెక్ చేయండి మైక్స్. ఏదో అన్నిలాగా చెక్ చెక్ 1 2 3 చెక్. ఏదో చెక్కేది ఏం చెక్కేది? నువ్వెవరు అసలా? మైకి తీసుకున్నప్పుడు దేవుడి పిల్లలాగా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా పెట్టా చూడ పెట్టా చూడ పెట్టు నిన్నే పెట్టు దేవుడి స్తోత్రం హల్లెలూయా చెక్ హల్లెలూయా అనండి హల్లెలూయా రైట్ దేవుడికి స్తోత్రం. వచ్చి మైకి పట్టుకొని అనిపిస్తుంది. ఓ అమ్మ మైకి మీదనే ఊతి జాగ్రత్త. జనం ముఖం చూసినట్టుంది నేను అడుగుతుంటే. సరే పాట అందుకుని ఏ పాట తెలిసిన? ఎన్ని తలసిన ఏది అడిగినా జరిగేది నా చిత్తమే. అవుతుంది వింటున్నావో లేదో ప్రభువా జరిగేది నా చిత్తమే. ఈ పాస్టర్ని స్వార్థమా నా చిత్తం కాదు నీ చిత్తం. నేనుండి అన్న ఆమె నాటక పరచబాకు తమ్ముడు పాండి. ఆమె కరెక్ట్గా పాడుతుంది. మనం మోసగాళ్ళం, మనం అటు పాడుతున్నాం కానీ ఆమె నిజమే పాడుతుంది. అవునా కదా సిస్టర్? నీ జీవితంలో ఎప్పుడు దివసం జరిగి వచ్చింది చెప్పండి. మన జీవితంలో దేవుని చిత్తం ఎప్పుడు జరిగిందని, దేవుని ఇష్టానుసారంగా ఎప్పుడు నిన్ను నువ్వు అనుసుకున్నావు, మరచుకున్నావు, ఒదిగిపోయావు, ఓర్చుకున్నావు. ఎప్పుడు నీ ఇష్టమేగా, ఎప్పుడు నీ శబ్దమేగా. ఆమె మూర్ఖురాలైనా కరెక్ట్ పాఠం చెప్పింది. జరిగేది కృషిలో వాళ్ళు నాకు బాధ పెడుతున్నారు. బాధ అందరూ చేద్దాం గట్టిగా. జరిగేది నియమకడే. దేవుడికి స్తోత్రం. ఆలోచించండి. దేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుతున్నాడు. నిరీక్షణ లేకపోవచ్చు కానీ దేవుడు ఎలా మారుస్తాడో తెలుసా? నిన్నేమో నిరీక్షణకు ద్వారంగా మారుస్తాడు. నిన్ను చూచి అనేకులు విశ్వసించినట్లుగా, నిన్ను చూచి అనేకులు ప్రభువును ఆరాధించినట్లుగా, నిన్ను నీ కుటుంబాన్ని చూచి అనేకులు తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరచినట్లుగా నీవే వారికి ద్వారంగా ఉండబోతున్నావు. అన్నయ్య మేము చర్చి రావడానికి కారణం ఏమో తెలుసా? ఇదిగో ఈ అక్కన్నయ్య, ఈ అన్నయ్య. ఎలాగా వాళ్ళు మా కళ్ళ ముందు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని శ్రమలు పడ్డారో, ఎన్ని నిందలు పడ్డారో మేము ఎరుగులేము. అయిపోయారు అనుకున్నాం, వెళ్ళిపోయారు అనుకున్నాం, ఇల్లు వదిలిపెట్టి రత్రాతి పాటు తాళం వేసేసి సఫా చేయకుండా వెళ్ళిపోతారు అనుకున్నాం. కానీ అటువంటి స్థితిలో ఉన్న వీళ్ళు ఈ రోజున ఇంత సంతోషంగా ఉండడానికి కారణం వాళ్ళు ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. చెప్పండి గట్టిగా. వాళ్ళు ఆరాధిస్తున్న నజరేయుడైన, అదిగో వాళ్ళని చూసి ఈరోజు మేము దేవుని దగ్గరకు వస్తున్నాం. వాళ్ళని చూసి ఈరోజు మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మేము రక్షణ పొందడానికి ద్వారం ఎవరో తెలుసా? వాళ్ళే. నువ్వు ఒకప్పుడు ఆకూరులోయవా? ఆకూరులోయలా ఉన్నావా? భయపడద్దు. బాధలో ఉన్నావా? శ్రమలో ఉన్నావా? లేవనెత్తేవాడు లేడని బాధపడుతున్నావా? బాధపడద్దు. దేవుడు చదువున్న మాట హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం చూడండి ఏముందో.
వర్షాకాలంలో 2వ అధ్యాయం 10వ చదువు. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్టు విత్తును. ఏమిస్తాడు బ్రదరు? కొంచెం అందరు గట్టిగా చెప్తారా? ఏమిస్తానన్నాడు? గట్టిగా చెప్పండి. ఏమిస్తానన్నాడు? మీకు 2 కేసులు బంగారం అంటే బాగా గుర్తు వచ్చిందేమో. ద్రాక్ష చెట్టు ఏం చేసుకుంటాము అంటారా? ఆహబలాగా దాన్ని అక్కడి నుంచి తీసుకుని వచ్చి నాకు దూరమైపోయిన దాన్ని మళ్ళా పట్టుకొని వచ్చి నాకు ఎడమైపోయిన నా బిడ్డని నా కుటుంబాన్ని మరలా తీసుకొని వచ్చి ఏం చేస్తాను తెలుసా? దాన్ని నేను ద్రాక్ష చెప్పిస్తా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఏది వైన్ దాని ఏమంటారు ఇంగ్లీష్లో? ద్రాక్ష చట్నీ. బాగా గుర్తుంది, మర్చిపోయినాయి కూడా. దేవునికి స్తోత్రం అమ్మా. వైన్ యాడ్ గ్రేప్ చుట్టా. దేవునికి స్తోత్రం. కాదులే, కుదిరే కాలేదు. దేవుడికి సాధ్యదా? నేను అక్కడి నుంచి తీసుకొని వచ్చి నీకేమిస్తాను? నేను ద్రాక్ష చెట్టు. జాగ్రత్తగా రండి. ద్రాక్ష చెట్టు రెండింటికి సాదృశ్యం. ఆనందమే నా ప్రియుని సముఖములో, ఆనందం సంతోషమే, ఆనందం సంతోషమే. ఎప్పుడు వెళ్తారన్నా వడ్డీ డబ్బులు రే అన్నాడు. ఎవడా ఎవరెవరు అప్పించున్నాడు. నీ ఇల్లు వేల వేస్తా అనగానే అప్పించులోడికి ఫీజులు అవుతుంది. అప్పించులోడికే నేను ఇల్లు వేల వేస్తాను. వీడు పాట పాడతాడు. కూడా అప్పులోడు తిట్టిపోయినప్పుడు పాడావా పాట? పాడాను. ఏమో తెలుసా? నా జీవిత సాగరాలో ఏమను పాడే పాట. సమయములను అసమయములను, దుఃఖంలోను సంతోషంలోను మనము యేసునందు ఆనందించుదుముగాక, ఆనందించుదుముగాక, ఆనందించుదుముగాక. శ్రమలలో ఆనందించేవాడే క్రైస్తవుడు, దుఃఖములో సంతోషించేవాడే క్రైస్తవుడు. ఎటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా సమాధానంగా ఉండేవాడే క్రైస్తవుడు. ఎందుకో తెలుసా? మన దగ్గర ద్రాక్ష చెట్టు ఉంది. ఏంటి చెట్టు? ఎవరిచ్చారు అది? నిన్ను ప్రేమించిన నీ దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడు నీకు? 2 కేజీల బంగారం ఇచ్చుంటే కూతురికి, కోళ్ళకి, మనవాళ్ళకి మొత్తం దిగేసినాయి. ఇంకేమంటే ఆ దిగేసిన బంగారం కాపాడుకోలేక మళ్ళీ కుక్కని మేపాలా, మరి దాన్ని మేపాలా, మరి ఇండియన్ పడవాలా, మరి సర్ఫేస్ ఇప్పుడు వాళ్ళంతా ఎందుకు? ఏం కావాలి మనకి? సమాధానమా బంగారమా? ఇదిగో ఇక్కడ హృదయపూర్వకంగా చెప్పండి, సమాధానమా బంగారం? చూచి అర్థం చెప్పండి. మళ్ళీ చెప్పండి. సరే నిజం చెప్పండి, సమాధానం బంగారం? సమాధానం అన్నం గట్టిగా చెప్పకుండా ఒకసారి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మనకి ఏం కావాలి? సమాధానం బంగారమా? ఆయన కూడా అదే చెబుతున్నాడు. నేను తీసుకొని వస్తానరా. ఏ లోయలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ వ్యాధిలో ఉన్నావో, ఏ పని ఉన్నావో, ఆయన రైసు పొందే నేను అక్కడి నుంచి నువ్వు తీసుకొని వస్తాను. ఏం చేస్తానో తెలుసా? నీకు ద్రాక్ష చెట్టు ఇస్తా. ఏది ప్రభు ద్రాక్ష చెట్టు? సమాధానం ఇస్తాను. ఇక నీ ముఖము ఎన్నడూ సిగ్గునుందో. చూడండి, ద్రాక్ష చెట్టు మరో అనుమతి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం
అందరికి తెలిసిన మాటే. దేవుడికి స్తుతి కలుగును గాక. 9వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 9. దేవునిని మానవులను సంతోషపెట్టు. అదుగో ద్రాక్షరసం దేని గుర్తు? సంతోషానికి గుర్తు. చెప్పండి దేని గుర్తు? గట్టిగా చెప్పండి. అన్నా నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను, చేతులు ఎత్తండి. ఇప్పుడుంటాను ఎందుకు? ఇక్కడ ఉన్నారు కాబట్టి. ఎక్కడుంటే సంతోషంగా ఉంటారు. నిజం కదా? మీకు మీ ఆయన గుర్తొస్తున్నాడు సిస్టర్, మీ పిల్లలు గుర్తొస్తున్నారు, అప్పుడు గుర్తొస్తున్నాయా, ఆకలి గుర్తొస్తుందా, అసలు అత్తది తిట్లు గుర్తొస్తున్నాయా? అన్ని మాయం. ఎందుకు? ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. చెప్పండి గట్టిగా స్తోత్రం. ఇక్కడ ఏముంది? ఏముంది? దేవుని సన్నిధి. దేవుడు అంటాడు, నేను నీకేం తీసుకొచ్చేస్తాను? ద్రాక్ష చెట్టు. ఆ ద్రాక్ష చెట్టు నీకు సమాధానం ఇస్తుంది. ఆ ద్రాక్ష చెట్టు నీకు ఏమిస్తుంది? సంతోషం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే నేను ఒక 2 మాటలు చెప్తా. ఆకోరు లోయ నుండి నిన్ను దేవుడు బయటికి తీసుకుని రావాలి అంటే నువ్వేం చేయాలి? ఇది చెప్పి ప్రార్థన చేసుకో. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనంలో యెషయా ద్వారా దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనం. 65:10. నన్ను గూర్చి అక్కడ చదవండి. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అవుతుంది. ఆకోరు లోయ పశువులు పడుకునే స్థలం. గట్టిగా స్తోత్రం చెప్తారా? ఆకోరు లోయ రాళ్ళ కుప్ప కదండి. ఆకోరుకున్నదంతా కాల్చేశారు కదండి. బూడిద కుప్పలు ఉన్న లోయలో, ఆ లోయలో రాళ్ళ కుప్పలు ఉన్నాయి. ఏ పశువు పండుకోవడానికి ఆ స్థలం అనుకూలమైనదే కాదు. ఒక పశువు ప్రశాంతంగా పండుకోవాలంటే దాని చుట్టే ఉండాలా? గడ్డి ఉండాలి, పచ్చిక బయలు ఉండాలి. అంటే దేవుడు అంటాడు, ఎండిపోయిన ఆ ఆకు, బూడిదమయమైన ఆ ఆకు, రాళ్ళ కుప్పైన ఆ ఆకు నేటి నుండి పచ్చగా ఉండబోతుంది. అది నీ జీవితానికి సాదృశ్యం కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన అనుకుంటున్నావా? రాళ్ళ కుప్పైన అనుకుంటున్నావా? నిరీక్షణ లేదనుకుంటున్నావా? నిరీక్షణకు ఆధారం పోయిందనుకుంటున్నావా? ఇంకా లేవలేను బ్రతకలేను అనుకుంటున్నావా? అయితే నీకే ఈ మాట. నిన్ను ప్రేమించిన దేవుడు నీతో అంటున్నాడు, రాళ్ళ కుప్పగా మారిన ఆకోరు లోయలో నుండి సస్యశ్యామలమైన పచ్చదనం రాబోతుంది. దేవునికి స్తోత్రం. అయితే నువ్వేం చేయాలి? ఏం చేసిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడే ఇప్పుడే నిలుచున్న దగ్గరే కొంచెం విచారణ చేయి. ఏం విచారణ చేయి? అయ్యా నేను ఎలా ఉన్నా, నా బ్రతికి ఎలాగో, ఒకవేళ నేను అవిధీయులుగా ఉంటే నన్ను క్షమించు. నా బ్రతుకుల గురించి నాకు అర్థమైంది ప్రభా. నీకు ఎంత దూరం అయిపోయాను, ఎన్నిసార్లు అవమానపరిచాను, ఎన్నిసార్లు దుఃఖంగా బ్రతికాను, ఎన్నిసార్లు నేను కూడా ఆకోరు వంటి అనుభవాలు కలిగి ఉన్నాను. నాకు అర్థమైపోయింది నాయన. ఇదిగో నీ దగ్గర విచారణ చేస్తున్నా, నన్ను దయచేసి ఒక్కసారి క్షమించమని నీ అవిధేయతకు నువ్వు పశ్చాత్తాపడితే ఆకోరులో వంటి నీ జీవితం ఈరోజు ఈ పశువుల పొరుగు చోటుగా మారబోతుంది. దేవునికి స్తోత్రం. నిరీక్షణ ద్వారంగా మారబోతుంది. గట్టి స్తోత్రం చెప్తారా? మరి మార్చుకుంటారా? ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతారా? ఒక్కసారి ఆలోచించండి. నీవే అనేకులకు ఒక నిరీక్షణ ద్వారంగా మారుదువుగాక. నీవు మేత భూములు గల గొప్ప లోయగా నువ్వు ఉండువుగాక. పచ్చగా చిగురించుదువుగాక. ఎంతమంది కోరుకుంటున్నారు? ఎంతమంది కోరుకుంటున్నారా ఉండాలని? మరి ఏం చేయాలి ఇప్పుడు? జస్ట్ లేచి విచారణ. అయ్యా నీ ముఖకాంతిలో నేను చూసినప్పుడు నా అవిధేయత ఏంటో నాకు అర్థమైంది, నా పాపం ఏంటో నాకు అర్థమైంది, నా దోషం ఏంటో నాకు అర్థమైంది. నీతో పశ్చాత్తాపడటానికి ఈరోజు నేను నిలబడుతున్నా. నీతో సమాధాన పడటానికి నేను నిలబడుతున్నా. నువ్వు ఇచ్చే ఆ ద్రాక్ష చెట్టు తీసుకొని సమాధానంగా ఇంటికి వెళ్తానయ్యా. ఎట్లా వెళ్తాను? ఎలా వెళ్తాను? ఏసీ దగ్గరికి రక్తస్రావ రోగలిగిన ఆమె వచ్చింది. వస్త్రాన్ని ముట్టుకోండి,
ఆరోగ్యవంతురాలైంది. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? కుమారి, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచాను. నాకు తెలుసా? సమాధానంగా ఉన్నాను. ఇంటికి యేసు దగ్గరకు రాకముందు సమాధానం లేకుండా వచ్చావా? అయితే ఆ యేసు నీకు చెప్తున్నాడు, ఈ స్థలము నుండి సమాధానముగా వెలుగుగాక, వెలుగుగాక. మరి ఒక్క నిమిషం పశ్చాత్తాపడదమ్మా. నీ లోపాలు ప్రభుత్వం చెప్తుంది, నీ అవినీతి ప్రభు దగ్గర ఒప్పుకుందామా? దావీదు అంటాడు, నా పాపములు నేను కప్పుకొనక వాటిని నీ ఎదుట ఏం చేస్తాను? ఒప్పుకుంటా. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. ఆ కాలం దాచిపెట్టాడు కాబట్టి వర్ధిల్లలేకపోయాడు. మనం ఒప్పుకుందాం. ఒప్పుకున్నది ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒక్క నిమిషం దేశంలో నిలబడి ప్రార్థన చేద్దామా? అందరూ నిలబడదామా? ఒక్క నిమిషం ప్రార్థన చేద్దామా? యేసయ్యా, ఈ పాదాలకు స్తోత్రాలు. యేసయ్యా, ఈ పాదాలకు స్తోత్రాలు. చేతులు ఎత్తి చేతులు స్తోత్రాలు. ఆయన నీ కన్నీళ్ళు తుడిచే దేవుడు, నీ వైపు కన్నులారా చూస్తున్న దేవుడు, నీ వైపు కన్నులారా చూస్తున్న దేవుడు. ఇక్కడ ఒక మౌనంగా ఉండడానికి రాలేదు. మౌనంగా ఉండడానికి లైబ్రరీ కాదు సోదరుడా, ప్రభుత్వం చెప్పుకోవడానికి వచ్చావు కదా, నీ దేవుడితో మాట్లాడుకోవడానికి వచ్చావు కదా, మరి ఎందుకు మౌనంగా ఉంటావు? ఎక్కడున్నా సరే నోడలేదు, ఏ స్థలంలో ఉన్నా సరే నోడలేదు. ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ ఆస్క్ ప్రభువా, నన్ను క్షమించు. నేను యోధాలోనే ఉన్నాను కానీ అవిధేయత చేత బంధించబడ్డాను ప్రభువా. ఆ కోరు లోయలను ఆవరించింది ప్రభువా. ఇదిగో నీ యొద్ద విచారణ చేస్తున్నాను, ఇదిగో నీ యొద్ద విచారణ చేస్తున్నాను. అడగండి, కన్నీళ్లతో ప్రభు సరుకుల పాదాలు కడుగుదా. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేయడం సరిగ్గా. యేసయ్యా, యేసయ్యా. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చున్న ప్రియుడు. కన్న తల్లి చేర్చున్నట్లు చేతులెత్తి చేర్చున్న ప్రియుడు.